This is like a ravioli, which we call prosciutto crudo. It's cubed meat inside that. It's Parmigiano Reggiano. You know Parmesan cheese. బిఫోర్ హ్యావింగ్ ఎ బైట్ ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. ఇందులో వీళ్ళైతే రా టూనా ఫిష్ స్లైసెస్తో అయితే సర్వ్ చేస్తారు. అండ్ ఇది చూసిన తర్వాత నాకైతే ఒక థాట్ వచ్చింది, దీన్ని ఎవరు తింటారు అండ్ హౌ ఇట్ టేస్ట్. ఒక చిన్న హోల్ ఉంది, అక్కడ కాళ్ళు పెట్టి రౌండ్గా 3 times అయితే తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అది నాకు అర్థమలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యూర్ షణ్ముఖ్. సో ఇది వచ్చేసి నా Day 2 ఇన్ ఇటలీ. సో లాస్ట్ డే నేను ఇటలీలో ల్యాండ్ అయినప్పుడు ఇక్కడ వేడి చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఎంత వేడిగా ఉందంటే నేను ఇంత వేడి నేను నెదర్లాండ్స్లో కూడా చూడలేదు. చాలా అంటే చాలా వేడిగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నా Day 2. సో ఈరోజు నేనైతే ఇక్కడ దొరికే ఫేమస్ అయిన కాఫీ అండ్ ఫేమస్ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికి అయితే వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9 o'clock అవుతుంది. స్టిల్ ఇక్కడ చాలా అంటే చాలా వేడిగా ఉంది, అస్సలు మేనేజ్ చేయలేకపోతున్నాను. సో ఏమవుద్దో చూద్దాం. ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా లెట్స్ గో. బట్ ప్లేస్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ అంతా బిల్డింగ్స్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, అంతా చాలా బాగుంది. టు కిక్ ఆఫ్ మై మార్నింగ్ ఇన్ మిలాన్, ఫస్ట్ నేనైతే సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. రీజన్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంది, అండ్ సెకండ్ది నేను ఈ ఇటాలియన్ సూపర్ మార్కెట్లో ఏవైనా యూనిక్ ఐటమ్స్ దొరుకుతాయని చూడడానికి అయితే వెళ్తున్నాను. సో అందుకని నేను పెన్నీ సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను, విచ్ హ్యావ్ ఎ గుడ్ ఫేమ్ ఇన్ ఇటలీ. సో ఈ సూపర్ మార్కెట్ అయితే కొద్దిగా పెద్దగానే ఉంది, అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ పాస్తాస్ అన్ని చూసినప్పుడు. అండ్ వాట్ మేక్ మీ షాక్, ఇక్కడ దొరికే వెరైటీస్ ఆఫ్ సాసేజెస్ చూసినప్పుడు. అండ్ నా ఫ్రెండ్ అడిగా ఇవేంటి చెప్పు అంటే తను ఇలా చెప్పాడు. Pork. This is like a ravioli, which we call prosciutto crudo. It's cubed meat inside that. It's Parmigiano Reggiano. You know Parmesan cheese. Inside there's each and every. Inside everything you will get. Ravioli, bufala, lemon and mozzarella, buffalo mozzarella. Okay. And this is pesto. Pesto means basilico, pine nuts, everything. That's a sauce. Vegetarian. Yes. And this is gamberetti and zucchini. Gamberetti means prawns and zucchini. This is also a cubed meat. This is bacon. This is mortadella. It's a kind of Italian Bolognese specialty. It's what you call. It's a kind of a big sausage. We call it as world's best sausage. They consider this as a sausage. They put in the bread. Directly, yes, directly you toast. You can toast the bread or simply keep the bread. You can put cheese and finish. సో దట్స్ ఎ క్విక్ లుక్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద సూపర్ మార్కెట్. సో ఇప్పుడైతే నేను కాఫీ షాప్కి అయితే వెళ్తున్నాను టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ బిల్డింగ్స్ విచ్ ఫీల్స్ మీ ఎస్థెటిక్. సో ఇప్పుడైతే నేను కాఫీ షాప్ లోపలికి అయితే వచ్చేసాను, విచ్ ఫీల్స్ మీ స్మాల్ అండ్ క్యూట్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్యూ టైప్ ఆఫ్ క్రొసా అయితే ఉంది. అండ్ నేను ఈ క్రొసా గురించి చాలా అంటే చాలా విన్నాను ఇన్ ఇటలీ. లెట్స్ సీ హౌ ఇట్ విల్ టేస్ట్. సో నేనైతే ఒక క్రీమ్ క్రొసా అండ్ క్యాపుచినో అయితే ఆర్డర్ చేశాను. బిఫోర్ హ్యావింగ్ ఎ బైట్ ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. ఈ క్రొసా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఫస్ట్ ఇనీషియల్ క్రంచ్ అయితే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఎందుకంటే చాలా ఫ్రెష్, సాఫ్ట్ అండ్ రిచ్ కస్టర్డ్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ మై Day 2. అండ్ ఫాలోయింగ్ నేనైతే క్యాపుచినో అయితే తీసుకున్నాను, విచ్ ఈస్ ఎ గుడ్ పేర్ ఫర్ క్రొసా, విచ్ ఐ లవ్ ఎ లాట్. అంటే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. నాకైతే బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మనమైతే బేగా వెళ్ళి రెడీ అవ్వాలి ఫర్ లంచ్. ఇక్కడైతే మేము లంచ్ చేయడానికి ఒక అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాం. అండ్ ఇటలీలో ఇది బెస్ట్ బఫే లంచ్. ఇక్కడైతే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, మీకు అది క్లియర్ కట్గా చూపిస్తా. ఇప్పుడైతే వెళ్ళి రెడీ అవ్వాలి. లెట్స్ గో. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 12 o'clock అవుతుంది అండ్ వీఆర్ హెడ్డింగ్ టు హ్యావ్ అవర్ లంచ్. సో ఇప్పుడైతే మిలాన్లో మేమైతే ఒక బిగ్గెస్ట్ బఫే అయితే చేయబోతున్నాం. అండ్ అక్కడైతే అంటే చాలా వెరైటీస్ ఉన్నాయని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ మనం ఎక్స్ప్లోర్ చేయగలమో క్లియర్ కట్గా చూద్దాం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. అండ్ అది మేము ఉంటున్న ప్లేస్ నుంచి
అరౌండ్ 5 minutes వాక్ మాత్రమే. సో లెట్స్ గో. యాజ్ ఐ ఫార్వర్డ్ టు మెన్షన్, నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను టు హ్యావ్ బిగ్గెస్ట్ బఫే ఆఫ్ జాపనీస్ ఫుడ్ ఇన్ మిలాన్, ఇటలీ, విచ్ ప్రాపర్లీ నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ సర్వీస్ అండ్ అమేజింగ్ బఫే ఫుడ్. అండ్ రెస్టారెంట్ పేరు వచ్చేసి షూషీ ర్యాన్. అండ్ అంబియన్స్ చూసుకున్నట్టయితే ఇది కొద్ది క్వైట్ అండ్ డీసెంట్గా అయితే ఉంది. సో ఫస్ట్ మీరైతే ఈ బఫే యొక్క కాస్ట్ ఎంతో కిందన గెస్ చేసి కామెంట్ చేయండి, నేనైతే లాస్ట్లో చెప్తా. వెల్ ఫర్ మీ, నేను ఇలాంటి కైండ్ ఆఫ్ సూషీ ఫుడ్ ఐటమ్ తిని చాలా అంటే చాలా రోజులైంది. అండ్ ఈరోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది టు హ్యావ్ దట్. డెఫినెట్లీ ఐ విల్ మేక్ మై డే. అండ్ ఫస్ట్లీ నాకు ఒక డౌట్ రేజ్ అయింది. వీళ్ళు బఫే సిస్టమ్ అన్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ సెటప్ ఇక్కడ నేను చూడలేదని మా ఫ్రెండ్ని అడిగా. అతను ఏం చెప్పారంటే మనం బఫే ఫుడ్కి కూడా మనం ఆర్డర్ చేసుకోవాలి అండ్ ఆ ఐటమ్స్ వాళ్ళు మన టేబుల్ మీద తెస్తారని. ఇది వినగానే నేను షాక్ అయ్యా. అండ్ దట్ టు వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అన్ని కోర్స్ వైజ్ తెస్తారంట. అండ్ ఇంకోటి నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది ఏదైనా ఉందంటే ఫుడ్ డెలివర్డ్ బై రోబో, అండ్ విచ్ ఈస్ అ నైస్ యాడ్ టు ద రెస్టారెంట్. లైక్ అన్లిమిటెడ్ కాంబో ప్లస్ ఫుడ్ డెలివర్డ్ బై రోబో విచ్ ఈస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్. సో యాజ్ సూన్ యాజ్ మనం ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అది డెలివర్డ్ బై ద రోబో, మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత అక్కడ ఎగ్జిట్ ప్రెస్ చేస్తే అది మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. సో బిగినింగ్ నేనైతే కొన్ని ట్రేడ్ మార్క్ స్టార్టర్స్తో అయితే స్టార్ట్ చేసా. లైక్ ష్రింప్, షూషీ, స్టీమ్డ్ మీట్, డంప్లింగ్స్, ఫిష్, సలాడ్, ఎవ్రీథింగ్. ఐ బెల్టెడ్ ద ఫుడ్. సో ఇప్పుడు నేను టేస్ట్ గురించి మాట్లాడితే నాకైతే ఇది చాలా అంటే చాలా డిలైట్ఫుల్గా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. బట్ నాకైతే ఈ స్ట్రిమ్స్ బాగా నచ్చాయి, విచ్ టు ద స్టిక్. ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయి, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. ఫర్ ఏ వైల్ నేను ఏం తింటున్నానో కూడా నాకు అర్థమయ్యేది కాదు, ఏదైతే తింటున్నానో. బట్ ఒకటే చెప్తా, ఐ జస్ట్ ఇన్హేల్ ద మీల్. అండ్ ప్రతిదీ అలా గుడ్గా వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు ఇప్పుడు మనం ఒక బెస్ట్ డిష్ అయితే ట్రై చేయాలి ఇక్కడ, అండ్ దాని పేరు వచ్చి టూనా సెషమి. ఇందులో వీళ్ళైతే రా టూనా ఫిష్ స్లైసెస్తో అయితే సర్వ్ చేస్తారు. అండ్ ఇది చూసిన తర్వాత నాకైతే ఒక థాట్ వచ్చింది, దీన్ని ఎవరు తింటారు అండ్ హౌ ఇట్ టేస్ట్. బట్ ద ప్రజెంటేషన్ మాత్రం అవుట్ స్టాండింగ్ ఉంది. నాకు ఇది చాలా రిచ్ అండ్ గ్రాండ్గా అయితే అనిపించింది. సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాం. అండ్ ఈ రా టూనా ఫిష్ స్లైస్ వచ్చేసి గుడ్ విత్ సోయా సాస్ అండ్ ఎ బిట్ టచ్ ఆఫ్ వసంబి. సో నా ఫస్ట్ పీస్ వచ్చేసి ఫీల్స్ మీ వియర్డ్ అండ్ క్రియేట్ ఏ వార్మ్ సెన్సేషన్. సో బట్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఓకే. నేను ఇది బాగుంది అండ్ చెప్పను, బట్ యూ కెన్ ట్రై వన్స్. లైక్ ఫర్ ఓవరాల్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే యూ కెన్ ట్రై. Now I dive into the main course with some sushi, glass noodles, fried rice and some more. And నేనైతే నాకు పాసిబుల్ అయిన ఐటమ్స్ అన్నీ అయితే తినేసా. బట్ నాకు నచ్చింది ఆ ప్రెజెంటేషన్ అండ్ ద అథెంటిక్ టేస్ట్ ఫీల్స్ మీ వెరీ జూబిలియంట్. సో ఆఫ్టర్ పాలిష్డ్ ఆఫ్ ద మీల్ నాకైతే నా కడుపులో ఎలాంటి స్పేస్ లేదు, ఐఎమ్ స్టఫ్డ్. సో నా ఎండ్ ఆఫ్ ద మీల్లో నేను మీకు ప్రామిస్ చేశాను కదా ఈ మొత్తం ప్రైస్ ఎంత అవుతుందని. సో ఇక్కడ ఆల్ యూ కెన్ ఈట్ కాస్ట్ వచ్చేసి €15.90 ఇన్ వీక్ డేస్ అండ్ ఇది €16.90 ఇన్ వీకెండ్స్. అండ్ ఇది డిన్నర్కి అయితే €26.90. అండ్ కామెంట్ మీ ఇట్ వర్త్ ఆర్ నాట్. సో ఫైనల్లీ నాకైతే ఈ ఫుడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లైక్ సూషీ లైక్ దొరుకుతుంది, నేను ఇండియాలో ట్రై చేశాను. బట్ ఇక్కడ నాకు చాలా వెరైటీ తిన్నాను అండ్ విచ్ ఐ లైక్ ఎ లాట్. అండ్ ఫైనల్గా చాలా అంటే చాలా ఎక్కువ తిన్నాను. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఆ టైగర్ ప్రాన్ సూషీ, అదైతే చాలా అంటే చాలా బాగుంది. సో నౌ లెట్స్ గో హోమ్. అండ్ సాయంత్రం ఇంకొక ప్లాన్ ఉంది, అది కొంచెంసేపట్లో అయితే చెప్తాను.
ఆఫ్టర్ అన్ అమేజింగ్ లంచ్ నేనైతే ఒక మంచి నాప్ అయితే తీసుకున్నా అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 PM అవుతుంది అండ్ నౌ ఐఎమ్ హెడ్డింగ్ టు వ్యూ ద మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మిలాన్. అక్కడికి వెళ్ళడానికి నేనైతే కంప్లీట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేస్తాను. సో ఫస్ట్ ఐ గోనా యూజ్ బస్. సో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ ప్రాపర్ బస్ స్టాప్ సెటప్ అయితే లేదు, నేమ్ బోర్డ్ మాత్రమే ఉంది. సో వన్స్ యూ గెట్ ఇన్ టు ద బస్ యూ కెన్ పే బై యూజింగ్ యువర్ డెబిట్ కార్డ్. బట్ ఇక్కడ ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, వెన్ యూర్ ఇన్ ఇటలీ మీరు బస్ లోపలికి వెళ్ళాక ఒక్కసారి ట్యాపింగ్ చేస్తే సరిపోతుంది, మీరు ట్యాప్ అవుట్ చేయాల్సిన పని లేదు వెన్ యూ గెట్ అవుట్ లైక్ ఇన్ నెదర్లాండ్స్. ఇప్పుడు మనం టికెట్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే లైక్ జనరల్గా మనం ఒక స్టాప్కి ఇంకో స్టాప్కి టికెట్ ఎంత అయితే అంత పే చేస్తాం. బట్ ఇటలీలో అలా కాదు, మీరు దగ్గరికి వెళ్ళాలనుకున్నా దూరంగా వెళ్ళాలనుకున్నా ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. అది మిలాన్లో ఎలా అంటే €2. మీరు సింగిల్ బస్ రైడ్కి €2 పే చేయాలి. 90 minutes వరకు అది వ్యాలిడ్, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఈ €2తో. సో వన్స్ ఐ ఫినిష్డ్ విత్ ద బస్ జర్నీ ఇప్పుడైతే నేను ఒక షార్ట్ మెట్రో రైడ్ అయితే తీసుకోవాలి టు రీచ్ టు దట్ ప్లేస్. సో ఇంతకీ నేను ఆ ప్లేస్ పేరు చెప్పలేదు కదా మీకు, ఇంకా అది ఒక మస్ట్ విజిట్ ప్లేస్. దాని పేరు వచ్చేసి డోమో విచ్ ఇస్ పాపులర్ ఇన్ మిలాన్. సో ఫైనల్గా నేను ఉంటున్న ప్లేస్ నుంచి 30 minutes ట్రావెల్ చేసి అయితే వచ్చేసాను ఈ ఐకానిక్ ప్లేస్ చూడడానికి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది జనంతో అయితే ఈ ప్లేస్ అయితే నిండిపోయింది అండ్ ఇది చాలా అంటే చాలా ఫేమస్ ఇన్ ఇటలీ. మీరు నన్ను అడగచ్చు ఎందుకు ఇది అంత పాపులర్, ఎందుకంటే ఈ డోమో అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గోతిక్ కథెడ్రల్. దీన్ని కట్టడానికి ఆల్మోస్ట్ 600 years అయితే తీసుకున్నారు ఫ్రమ్ 1386 to 1965, మేకింగ్ ఇట్ మార్వల్ విజువల్ వండర్. చూడడానికి ఎంత అమేజింగ్ ఉందో కదా, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకో పాయింట్, ఇది అప్ టు హోల్డ్ 40,000 people రిప్రజెంటింగ్ ఇట్ మ్యాసివ్ సైజ్. సో ఓవరాల్గా నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఈ డోమో జస్ట్ రిలీజియస్ బిల్డింగ్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ మిలాన్ ఐడెంటిటీ. ఎందుకంటే ఈ డోమో అనేది ఒక ఐ క్యాచింగ్ వ్యూని అయితే ఆఫర్ చేస్తుంది విచ్ ఇస్ ఎ పర్సనల్ ఫేవరెట్ ఫర్ బోత్ లోకల్స్ అండ్ టూరిస్ట్. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఇది ఒక ఐకానిక్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మిలాన్ అయింది అండ్ నాకు నచ్చింది. అండ్ ఆ అమేజింగ్ డోమో పక్కనే ఇక్కడ ఒక షాపింగ్ మాల్ టైప్ ఆఫ్ థింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదైతే చూడడానికి చాలా అంటే చాలా లావిష్గా ఉంది. సో నేను ఈ షాపింగ్ మాల్ ఉన్న విజువల్స్ అన్ని నీట్గా ఎంజాయ్ చేస్తుంటే నాకు అక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ కనబడ్డారు. వాళ్ళు అక్కడ ఒక చిన్న హోల్ ఉంది, అక్కడ కాళ్ళు పెట్టి రౌండ్గా 3 times అయితే తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అది నాకు అర్థమలేదు. సో అక్కడ ఉన్న లోకల్స్ని అడిగితే ఇది ఒక మాకు నమ్మకం, అక్కడ కాళ్ళు పెట్టి 3 సార్లు తిరిగితే మనం ఏం అనుకుంటామో అది జరుగుతుందంట. సో అది వినిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే వీళ్ళు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ చేస్తారని. సో డోమోని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకైతే ఒక థాట్ ఉండే టు హ్యావింగ్ పిజ్జా. సో అందుకని నేను స్పాంతిని అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాను ఫర్ పిజ్జా విచ్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ నేమ్. సో నేను మధ్యాహ్నం చాలా ఎక్కువగా తిన్నాను కాబట్టి ఐ వాంట్ టు కీప్ మై డిన్నర్ మీల్ వెరీ సింపుల్. అండ్ ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ టుడే ఐ జస్ట్ వాంట్ టు స్టిక్ విత్ మష్రూమ్ పిజ్జా. అండ్ ఇది చూడడానికి చాలా అమేజింగ్ ఉంది. ఇప్పుడు మనం టేస్ట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో చాలా డెప్త్ ఆఫ్ అథెంటిక్ టేస్ట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. నాకు ఇది సింప్లీగా చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ పర్ఫెక్ట్ ఎండ్. సో ఫైనల్లీ ఇది వచ్చేసి డే 2. ఈరోజు అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశా ఇన్ మిలాన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఇప్పుడు ఆ పిజ్జా వరకు నేనైతే చాలా అంటే చాలా మంచి ఫుడ్ అయితే తిన్నా అండ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇన్ మిలాన్. సో రేపైతే నేను ఇంకొద్దిగా మంచి వీడియోతో ఇంకొత్త కాన్సెప్ట్తో ఇంకొత్త ప్లేస్తో మీ ముందుకైతే వస్తా. సో అంటే స్టే ట్యూన్ టు షార్కో అండ్ ఎక్స్ప్లోర్. దిస్ యువర్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.